కార్తీక మాస శివరాత్రి సందర్భంగా అయోధ్యనగర్ ఇందిరా ఎన్క్లేవ్ నందు బ్రహ్మశ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ ఆశీస్సులతో దేవి మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, అపార్ట్మెంట్స్ దీపోత్సవం కన్వీనర్ ఎంఎన్విడిఎం ప్రసాద్, ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ శరత్ చంద్ర, సాంబశివరాజు, ఈశ్వర్ ప్రసాద్, కమిటీ సభ్యులు మరియు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమం 179 గృహాల సముదాయమైన ఇందిరా ఎన్క్లేవ్ నందు గత 22 సంవత్సరాలుగా కార్తీక మాస శివరాత్రి రోజున దీపం జ్యోతి పరబ్రహ్మం అనే నానుడిని అనుసరించి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికతతో కూడిన ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసితులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో హాజరయ్యారని చెప్పారు. అయోధ్యనగర్లో ఉన్నటువంటి 179 అపార్ట్మెంట్ల సముదాయం ఇందిరా ఎన్క్లేవ్ సెక్రటరీని. మేము గత 22 సంవత్సరాలుగా ఈ కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఈ యొక్క దీపోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరంలో కూడా అదే పరంపరలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. దీనికి అంతటికీ ముఖ్య కారణం మా గురువు గారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. అనాదిగా 2003లో మొదలుపెట్టాం. ఇది అప్పటి నుండి కూడా శ్రీ దివి మధుసూదనాచార్యులు గారు మాకు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే పశుమతి కామేశ్వర శర్మ గారి నేతృత్వంలో వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో దాదాపు 179 అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి 800 మంది పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. ఒక ఐక్యత, అలాగే ఆర్థికంగా ఉన్నతంగా ఉండడానికి ఇలాంటి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకి ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఈరోజు మాకు ముఖ్య అతిథిగా ఇద్దరు వచ్చారండి. ఒకరు 32వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ చెన్నగిరి రామ్మోహన్ రావు గారు, మరొకరు దంతులూరి తిరుపతి రాజు గారు, ప్రముఖ యోగా గురువు గారు. వీరిద్దరు కూడా ఇక్కడ రావడం మా అందరికీ ఎంతో సంతోషదాయకం.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు దీపోత్సవం ఇక్కడ ఇందిరా ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళు గత 22 సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నారు. ఒక 5-10 అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఐక్యత ఉండదు. అటువంటిది 179 మంది అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ ఉన్నా సరే ఎంతో ఐక్యతతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి కానీ దసరా కానీ ఏ ఉత్సవం మన దైవ ఉత్సవాలు ఏది జరిగినా సరే ఎంతో అద్భుతంగా అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు వీళ్ళు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రెసిడెంట్ సెక్రటరీకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక మన శరత్చంద్ర గారు చెప్పారు, రేపటి నుంచి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా చేసి మన కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వాలని చెప్పని ఆయన తెలియజేశారు. నేను కూడా మన మీడియా ముఖంగా కూడా ఇదే విషయం మొత్తం మన డివిజన్ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. స్వర్గశ్రీ కామేశ్వర శర్మ ఆశీస్సులతో మేమందరం వారి ఆశీస్సులు వారు చెప్పిన విధంగానే ప్రతి పండగ అట్లాగే దీపోత్సవాన్ని ఎంతో గొప్ప చేస్తున్నామండి. దీని ఎంతోమంది సహకారం 179 మంది ప్లాట్ల వారు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు. నిజంగా ముఖ్యంగా మహిళా సోదరిమణులు వారు చేసిన శ్రమ ఇంత కాదు. ఈ మొత్తం దీపోత్సవం గీసింది కూడా అంతా మహిళా సోదరిమణులేనండి. పూజా అలంకరణ అంతా కూడా మహిళా సోదరుమణులు చేశారు. ఎంతో గొప్పగా చేశారు. వాళ్ళు చేసిన సేవ భగవంతుడు కంపల్సరీ వారికి ఎంతో ఆయురాగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగనే మేము కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఐకమత్యంగా ఉండి కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అందరూ సహకరిస్తారు. మాకు కూడా అందుమూలన మేము అందరూ చేయగలుగుతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండి అందరూ సహాయం చేస్తూ అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని మనసారా కోరుకోవాలని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.